ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. దేని కొరకు నేను క్రీస్తు చేత పట్టబడితును 3:12. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, సంపూర్ణ సిద్ధి నేను పొంది తినని అయినను అనుకోవడం లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకోవాలని క్రీస్తు యేసు చేత నేను పట్టబడి తిని. ఎప్పుడు పట్టబడ్డాడు? దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశ మహాకాశాల అవతల నుండి యేసయ్య వచ్చి మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యకాంతిని మించిన తేజస్సులో ప్రకాశిస్తూ దమస్కుకు వెళుతున్న పౌలును పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ప్రభువా, నువ్వు ఆకాశం నుంచి వచ్చావు, మహిమ రూపుడుగా కనపడుతున్నావు, నిన్ను నేను హింసించడం ఏంటి? ఎవరవు నీవు? నిన్ను హింసించడానికి నువ్వెవరవయ్యా అసలు? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేను క్రైస్తవులను, యేసు భక్తులను హింసిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ దెబ్బలు, ఈ హింసలన్నీ పరలోకమందున్న మహిమ రూపుడికి తగులుతున్నాయని నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. తప్పైపోయింది, నాకు అర్థం కాలేదు అని వెంటనే తన్ను తాను తగ్గించుకొని యేసయ్య అధికారానికి అప్పగించుకున్నాడు. దమస్కుకు వెళ్ళాడు, కానీ సంఘములను పాడు చేయడానికి వెళ్ళలేదుగా. సంఘాలకు శిరస్సైన క్రీస్తును తెలుసుకోవాలనే ఆశతో వెళ్ళాడు. సంఘములన్నిటిని పాడు చేయాలని ఒక అధికార పత్రం తీసుకొని వెళ్ళాడు. కానీ దమస్కులోకి ప్రవేశించేటప్పుడు ఉద్దేశం మారిపోయింది, అభిప్రాయం మారిపోయింది, ఆ గురి మారిపోయింది. సంఘాలను హింసించడం ఇప్పుడు నా గురి కాదు. ఈ సంఘములకు శిరస్సు ఉన్నవాడు మహిమలో నాకు కనపడ్డాడు. అసలు ఆయన ఎవరు? అబ్రహాము దేవుడే దేవుడు అనుకుంటున్నాం, మరి ఈయనెవడు? ఎక్కడ మేము రాంగ్ స్టెప్ వేసాం? స్వపరీక్ష చేసుకోవాలి, నా సిద్ధాంతాన్ని మార్చుకోవాలి, సరి చేసుకోవాలి, నా అండర్స్టాండింగ్ తప్పు అనే అభిప్రాయం వచ్చింది. యేసు ప్రభువు వారు పౌలును గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోవడానికి ఆకాశ మహాకాశములు దాటి దిగి వచ్చి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఏదో ఒక ఉద్దేశంతో పట్టుకున్నాడు. నేనేదో ఒక పని చెయ్యాలని పట్టుకున్నాడు. నా ద్వారా ఏదో ఒక కార్యం జరగాలని నన్ను పట్టుకున్నాడు. దేని కొరకు నన్ను ఆయన పట్టుకున్నాడు, దానిని నేను పట్టుకోవాలి. దేని కొరకు పట్టుకున్నాడు, దాన్ని నేను పట్టుకోవాలంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, ఇదివరకే పట్టుకొంటినని అయినను నేను అనుకోవట్లేదు. ఏ ఉద్దేశంతో యేసు నన్ను పట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఇంకా నేను పట్టుకోలేదు. అప్పటికే పౌలు చెరసాలలో ఉన్నాడు. ఇది చెరసాల పత్రిక, ఫిలిప్పీ పత్రిక చెరసాల పత్రిక. దేవుని సువార్త ప్రకటించినందుకు రోమా ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి చెరసాలలో వేశారు. బిత్తాలతో కొట్టించారు, కొరడాలతో కొట్టించారు, చాలా చిత్రహింసలు పెట్టారు. దేవుని బిడ్డలారా, ఆ హింసలన్నీ భరిస్తూ ఎన్నో పత్రికలు రాశారు. పాత నిబంధనలో 39 గ్రంథాలుంటే, కొత్త నిబంధనలో 27 గ్రంథాలుంటే బైబిల్లో 27లో దాదాపు సగం 14 పత్రికలు పౌలే రాశాడు. హాఫ్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ పౌలే రాశాడు. కొత్త నిబంధనలో సగం పౌలే రాశాడు.
మిగతా సగం పేతురు, యోహాను, యూదా, యాకోబు, లూకా, మత్తయి అందరు రాశారు. హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ పౌలు రాశాడు. ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని స్వస్థతలు జరిగినాయి, ఎన్ని మర్మాలను బయలుపరిచాడు. ఇవన్నీ అయిన తర్వాత జైల్లో పడి అంటాడు, దేని కొరకు ఆయన పట్టుకున్నాడో దాన్ని ఇంకా నేను చేరుకోలేదు. పౌలును మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఇన్ని సంఘాలు కట్టావు కదా పౌలు, ఈ సంఘాలు కట్టడానికి యేసు నిన్ను పట్టుకోలేదా? చాలామంది సేవకులు అనుకుంటున్నారు, విశ్వాసులు అనుకుంటున్నారు, దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడంటే ఇప్పుడు నేను చేస్తున్న పని ఉంది కదా, ఈ పని చేయడానికే పట్టుకున్నాడు. నాకు పాటలు వచ్చు, పాటలు పాడడానికే నన్ను రక్షించుకున్నాడు. నాకు ప్రసంగాలు చేయడం వచ్చు, నేను సువార్త చెప్పగలను, సువార్త చెప్పడానికే నన్ను రక్షించుకున్నాడు. బహుశా నాకు వంటలు వండడం వచ్చు, వంటలు వండడానికే పట్టుకున్నాడు. అంటే అవన్నీ అవసరమే, వంటలు అవసరమే, పాటలు అవసరమే, సువార్త పంచడం, కరపత్రాలు పంచడం అవసరమే. దీనికోసం పట్టుకోలేదు. ఎవరికేది వచ్చో ఆ చదువు, ఆ విద్య వాళ్ళు దేవుని కొరకు వాడుతున్నారు, కానీ దీనికోసం పట్టుకోలే. పౌలు సంఘాలు నాటాడు, పత్రికలు రాశాడు, మర్మములను బయలుపరిచాడు, స్వస్థతలు, అద్భుతాలు చేశాడు. దానికోసం పట్టుకోలే. ఇంకా దేనికోసం పట్టుకున్నాడంటే, అసలు ఒక మనిషిని దేవుడు ఎందుకు రక్షిస్తాడు? ఎవరైనా, పౌలు మొదలుకొని నీవు నేను వరకు, ఎవరినైనా ఎందుకు రక్షిస్తాడు, ఎందుకు పిలుస్తాడు, ఎందుకు పట్టుకుంటాడు? నేను కూడా బోల్డ్ అన్ని పాటలు రాశాను, పుస్తకాలు రాశాను, దానికోసం పట్టుకోలే. పుస్తకాలు అవసరమా ఆయనకు? అవసరమైతే ఆయనే రాయగలడు. దేవదూతలకు చెప్తే పరపరను ఒక రోజులో మొత్తం రాసేస్తారు. నాకు 40 ఏళ్ళు పట్టింది. మనం అవసరమా? మన ప్రసంగాలు అవసరమా ఆయనకి? మన పాటలు అవసరమా? నేను చాలా సేవ చేశాను, చాలా సంఘాలు కట్టాను, దీనికోసం నన్ను పట్టుకోలేదు ఆయన. ఎందుకు పట్టుకుంటాడు ఒక మనిషినంటే, ఎవరినైనా. రోమాపత్రిక 8:28 చెప్పాడు. రోమాపత్రిక, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు అలా మేలు కొరకు జరుగుతాయి? కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ భూమి మీద, వాళ్ళకు కీడు చేద్దామని ఎవరైనా అనుకుంటే అది మేలుగా మారిపోతుంది. కీడు చేద్దాం అనుకుంటే మేలుగా మారిపోతుంది. ఎందుకు అలా మారుతుంది? ఎందుకనగా దేవుని అద్వితీయ కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వాళ్ళు తన కుమారునితో, దేవుని అద్వితీయ కుమారునితో సారూప్యము గలవారంటే అటువంటి రూపమే గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించడు. ఇందుకు పట్టుకున్నాడు. దేవుడు ఎవరిని ముందెరిగెనో, ఎవరిని ఎరిగాడు? దేవుడు ఎరిగిన వాళ్ళు ఎవరనంటే, తన కుమారుడు అనేక మంది సహోదరులలో పెద్దన్నయ్య కావాలి. అప్పటిదాకా దేవునికి ఒక్కడే కొడుకున్నాడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు. ఒక్కడే ఉన్న కొడుకుకి చాలామంది చిన్న చిన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కావాలి. ఇది దేవుని సంకల్పం. అక్కడ ఆగిపోవద్దు.
దేవుని అద్వితీయ కుమారునికి చిన్న చిన్న చెల్లెళ్ళు, చిన్న చిన్న తమ్ముళ్ళు. అక్కడ ఆగొద్దు. ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ ఆ పెద్దన్నయ్య సారూప్యములోనికి మారాలి. స్వభావములో, మాట తీరులో, భావోద్రేకాలలో, ప్రేమించుట, క్షమించుట, సహించుట, ప్రతి విషయములో నీతి, న్యాయము, యథార్థత, నిర్మోగమాటత్వము, అన్ని విషయాలలో ఆ పెద్దన్నయ్య పోలికలోనికి ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మారాలి. అందుకు పట్టుకున్నాడు. నువ్వెన్ని సంఘాలు కట్టినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు రాసినా, పాడినా, స్వరకల్పన చేసినా, ఎంత సేవ చేసినా, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, సంఘసేవ ఎంత చేసినా, ఆ పెద్దన్నయ్య పోలికగా నీవు చెక్కబడకపోతే దేవుడు నిన్ను పట్టుకున్న ఉద్దేశం ఇంకా నెరవేరలేదు. ఇఫ్ యూ డోంట్ బికమ్ ఎ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క కార్బన్ కాపీగా నువ్వు మారకపోతే నీ బ్రతుకులో దేవుని ఉద్దేశం ఇంకా నెరవేరలేదు.